ఎడ్సెట్ కౌన్సిలింగ్ లో చాలా స్టూడెంట్స్ కి లైక్ సిఎంఎం లేక కావచ్చు, పీసీ కావచ్చు, టీసీ, సో ఇలాంటి సర్టిఫికేట్స్ లేని వాళ్ళు కావచ్చు, అండ్ ఫీజు రియంబర్స్మెంట్ ఇష్యూస్ వల్ల చాలా మెంబర్స్ దగ్గర కొన్ని సర్టిఫికేట్స్ లేవండి. సో వాళ్ళని కొంతమందిని రిజెక్ట్ చేయడం జరిగింది. సో మనకు లాస్ట్ డేట్ కావచ్చు, అండ్ ఇలాంటి రిజెక్ట్ చేసిన వాళ్ళకు వేరే ఆల్టర్నేటివ్ మెథడ్ నేను ఈ వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి, ఎవరైతే ఎడ్సెట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఇంకా రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకోలేరో, లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ సో 31st లాస్ట్ డేట్. సో ఇంకా ఎవరైతే మీరు చేసుకోలేరో మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. సో ఇక్కడ మనకు వెబ్సైట్ లో డిస్ప్లే ఆఫ్ ఎలిజిబుల్ లిస్ట్, సో దాని మీనింగ్ ఏంటంటే, సో ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత పర్ఫెక్ట్ గా ఎవరైతే సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేసి, సో వాళ్ళకు మాత్రమే మనకు వెబ్ ఆప్షన్స్ కి ఛాన్సెస్ ఇస్తారు. సో ఆ రోజు జస్ట్ ఎలిజిబుల్ లిస్ట్ అని ఒక లింక్ ఇస్తారు. ఆ లింక్ లో జస్ట్ మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే యూఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్ అనేది వస్తుంది. సో ఆ రోజు సపరేట్ లింక్ ఇస్తారు. కాకపోతే మీరు వెరిఫికేషన్, సో మీరు ఏదైతే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసిన తర్వాత మీకు లాగిన్ ఐడి, పాస్వర్డ్ ద్వారా మీరు ఏ మెథడాలజీ, మీ కేటగిరీ డీటెయిల్స్ కావచ్చు, అవన్నీ వస్తాయి కదా. దాని కింద కొంతమందికి యూఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్ అని వస్తుంది కదా గ్రీన్ కలర్ లో. సో వాళ్ళందరూ మీరు phase 1 కి పార్టిసిపేట్ చేసుకోవచ్చు. సో ఏమన్నా ఇష్యూస్ వల్ల, సో అప్లోడ్ ఇయర్ నాట్ అప్లోడెడ్ సిఎంఎం కావచ్చు, నాట్ అప్లోడెడ్ 10th, అప్లోడ్ ఇయర్ క్యాస్ట్ సర్టిఫికేట్, అప్లోడ్ ఇయర్ ఏదో ఒక సర్టిఫికేట్ వల్ల రిజెక్ట్ అయిన వాళ్ళు, మీరు ఏ సర్టిఫికేట్ అయితే అది అప్లోడ్ చేస్తారో అప్పుడు మాత్రమే మీకు ఎలిజిబుల్ చేస్తారు. సో యూఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్ వచ్చిన వాళ్ళందరూ phase 1 కి ఎలిజిబుల్. సో ఇప్పుడు వేరే సర్టిఫికేట్స్ వల్ల రిజెక్ట్ అయిన వాళ్ళు ఏం చేయాలో ఇప్పుడు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ పాయింట్, వాళ్ళు ఏ సర్టిఫికేట్ అయితే పెట్టమన్నారో ఆ సర్టిఫికేట్ మీరు పెట్టాలి. సో ఎడ్సెట్ వాళ్ళు ఏమంటున్నారంటే, ఎక్సెప్ట్ టీసీ మిగతా సర్టిఫికేట్స్ అన్ని మీరు అప్లోడ్ చేయాలి. సో టీసీ ఇంకా చాలా మంది కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేస్తున్నారు టీసీ ఏది పెట్టారని. టీసీ ఉన్నా లేకపోయినా వెబ్సైట్ లో ఉన్న మనకు అండర్టేకింగ్ టీసీ ఉంది కదా, అది మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మీరు డిగ్రీ టీసీ కావచ్చు, ఆల్రెడీ పీజీ కంప్లీట్ అయితే పీజీ కావచ్చు, లాస్ట్ స్టడీ ఏదైతే ఉందో అదన్నా అప్లోడ్ చేయండి. లేదంటే దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ ఆర్ బీటెక్, ఆ టీసీ ఉన్నా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. ఏదో ఒక టీసీ అప్లోడ్ చేసుకోండి. టీసీ లేకపోతే వెబ్సైట్ లోనే అండర్టేకింగ్ టీసీ ఉంది, అది డౌన్లోడ్ చేసుకొని దాంట్లో ఫిల్ చేసి అది అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఎక్సెప్ట్ టీసీ మిగతా సర్టిఫికేట్స్ అన్ని మీరు అప్లోడ్ చేయాలి. సో ఎవరైతే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారో, మెయిన్ గా ఇక్కడ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అండి. సో 6th సెమిస్టర్ రిజల్ట్స్ రాని వాళ్ళు ఉన్నారు, కొంతమంది రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో రిజల్ట్స్ వస్తే మీ యొక్క సెమిస్టర్ మెమో అన్న అప్లోడ్ చేయండి. సపోజ్ అప్పుడు కూడా వాళ్ళు రిజెక్ట్ చేస్తే అప్పుడు ఏం చేయాలో ఇప్పుడు చెప్తాను. సో ఎవరైతే ఓన్లీ 6th సెమిస్టర్ మెమోస్ ఉన్నాయి, మాకు పీసీ లేదు, సిఎంఎం లేదు, బోనాఫైడ్స్ లేవు అనుకున్న వాళ్ళు, వాటి ప్లేస్ లో మీ 6th సెమిస్టర్ మెమో అప్లోడ్ చేసేయండి. సో అప్పుడు మిమ్మల్ని రిజెక్ట్ చేస్తే మీరు ఏం చేయాలంటే, మనకు ఒకటే ఆప్షన్ ఉంది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి, మీరు ఫిజికల్ గా మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మెమోస్ తో పాటు మీరు హైదరాబాద్కి రావాలి. సో లాస్ట్ ఇయర్ కూడా నేను ఇదే చెప్పాను, కొంతమంది వచ్చారు, వచ్చి చేసుకున్నారు. సో ఇక్కడికి ఆఫీస్కి వస్తే వాళ్ళు 90% మీ యొక్క ఎవరైతే పాస్ స్టూడెంట్స్ ఉంటారు కదా, అంటే డిగ్రీ వాళ్ళకు 6th సెమిస్టర్ పాస్ అయి ఉండాలి, బీటెక్ వాళ్ళకు 8th సెమిస్టర్ మెమోస్ పాస్ అయి ఉండాలి. సో నేను పీజీ చేసా, నేను వేరే కోర్స్ చేసా, అవన్నీ అవసరం లేదు. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ అండ్ బీటెక్. సో ఆ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉన్నాయా లేవా అవి మాత్రమే చూడండి. వేరే కోర్సెస్, వేరే హైయర్ ఎడ్యుకేషన్ తో ఇక్కడ సంబంధం లేదు. సో ఎవరైతే 8th సెమిస్టర్ మెమోస్ బీటెక్ వాళ్ళు, 6th సెమిస్టర్ మెమోస్ డిగ్రీ వాళ్ళు పాస్ అయి ఉన్న వాళ్ళు మాత్రమే, బ్యాక్ లో ఉన్న వాళ్ళు, రిజల్ట్స్ పెండింగ్ లో ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళకైతే మోస్ట్లీ ఇవ్వరు. వెళ్తా అనుకుంటే మీరు వెళ్ళొచ్చు, కాకపోతే పాస్ అయిన వాళ్ళకే వాళ్ళు ఛాన్స్ ఇస్తారు. సో మీరు ఏం చేయాలంటే, ఇక్కడ మనకు ఇది ఏదైతే ఎడ్సెట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తారో ఆ ఆఫీస్ కి మీరు వెళ్ళాలి. సో ఈ ఆఫీస్ అడ్రస్ చెప్తాను. సో వీలైతే మీరు లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి 31st, కానీ ఎలిజిబుల్ లిస్ట్ వచ్చేసి 2nd August. సో మెయిన్ గా మీరు రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు వెళ్ళడానికి ట్రై చేయండి. సో ఇది నేను 100% మీకు అందరికి యాక్సెప్ట్ చేస్తారని చెప్పలేను. ఇది ఒక్కటి ఆప్షన్, వేరే ఆప్షన్ అయితే లేదు. ఆన్లైన్ లో మీకు అప్లోడ్ దిస్ సర్టిఫికేట్ అంటే ఆ సర్టిఫికేట్ మీకు అప్లోడ్ చేసే వరకు మిమ్మల్ని అయితే యాక్సెప్ట్ చేయరు. సో మెయిన్ గా మీరు హైదరాబాద్కి రావాలి. అడ్రస్ చెప్తాను. సో ఇది మెయిన్ వచ్చేసి మనకు ఆన్లైన్ కౌన్సిలింగ్ సెంటర్ PGRR CDE ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్. సో ఈ కౌన్సిలింగ్ అనేది అక్కడ నిర్వహిస్తారు. దీని అడ్రస్ వచ్చేసి మనకు CG8C HJM బౌద్ధ నగర్ రోడ్ OU అంబర్పేట్. సో ఇది ఏదైతే మనకు సెట్ ఆఫీస్ అంటారు, అంటే మనకి ఏవైతే ఈ కామన్ ఎంట్రన్స్ అన్ని కండక్ట్ చేస్తారో, ఎడ్సెట్ కావచ్చు, పీజీ సెట్ కావచ్చు, లా సెట్ కావచ్చు, సో ఇలా సెట్ ఎగ్జామ్స్ ఏవైతే ఈ సెట్ కావచ్చు, మనకు అన్ని సెట్ ఎగ్జామ్స్ కి సంబంధించిన అన్ని ఈ ఆఫీస్ లోనే కండక్ట్ చేస్తారు. సో మీరు అంబర్పేట్ లో ఉన్న, బౌద్ధ నగర్ లో ఉన్న ఈ ఆన్లైన్ సెంటర్ ఏదైతే సెట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారో
అక్కడికి వెళ్ళి మీ ఒరిజినల్స్ తీసుకెళ్ళాలి. మీ దగ్గర ఏం సర్టిఫికెట్స్ ఉన్నాయి అన్ని, మళ్ళీ ఏ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలని ఏం అడగకండి. మీరు కౌన్సిలింగ్ లో ఏవైతే వాళ్ళు అప్లోడ్ చేయమన్నారో అందులో ఉన్న సర్టిఫికేట్స్ ఏమైతే మీ దగ్గర ప్రెసెంట్ ఉన్నాయో అన్ని ఒరిజినల్స్, ఒక సెట్ ఆఫ్ జిరాక్స్, అవిటితో పాటు మీ దగ్గర సపోజ్ కస్టోడియన్ సర్టిఫికేట్ ఉన్నా, కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఉన్నా అవి కూడా తీసుకొని వెళ్ళండి. కోర్స్ కంప్లీషన్ అంటే మీ బీటెక్ కావచ్చు, డిగ్రీ కాలేజీలో ఈ క్యాండిడేట్ ఇక్కడ చదివారు, ఇతనికి ఇంత CGPA వచ్చింది, కోర్స్ అయిపోయిందని ఒక ప్రూఫ్ అది ఉంటే మీ కాలేజ్కి వెళ్ళి మీరు తీసుకొని వెళ్ళండి రేపు. దాన్ని కోర్స్ కంప్లీషన్ అంటారు. కస్టోడియన్ సర్టిఫికేట్ అంటే కొంతమందికి ఫీజు రియంబర్స్మెంట్ వల్ల సర్టిఫికేట్స్ లేవు వాళ్ళ దగ్గర. సో మీ కాలేజ్కి వెళ్ళి మీ సర్టిఫికేట్స్ కాలేజీలో ఉన్నట్టు ప్రూఫ్. సో కస్టోడియన్ అంటే మీ సర్టిఫికేట్స్ కాలేజీలో ఉన్నట్టు ప్రూఫ్, అది కస్టోడియన్ సర్టిఫికేట్. కోర్స్ కంప్లీషన్ అంటే ఈ పలానా వ్యక్తి ఈ కాలేజీలో చదివాడు, ఈ కోర్సు ఇంత CGPA వచ్చింది, ప్రిన్సిపల్ సైన్, స్టాంప్, కాలేజ్ నేమ్ అన్ని, అవి 2 సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళండి. అప్పుడు మీరు వాళ్ళు నమ్ముతారు. సో అవి కుదిరితే అవి తీసుకొని వెళ్ళండి, లేకపోతే ఉన్నాయి అన్ని సర్టిఫికేట్స్ తోని పాస్ అయిన వాళ్ళు మాత్రమే వెళ్ళాలి. బ్యాక్లాగ్ ఉందంటే యాక్సెప్ట్ చేయరు, పెండింగ్ లో రిజల్ట్స్ ఉన్నా యాక్సెప్ట్ చేయరు. పక్కా డిగ్రీ వాళ్ళకి 6th సెమిస్టర్ మెమోస్ మీకు రిజల్ట్స్ ప్రింట్ ఉన్నా సరిపోతుంది. సో అవి తీసుకపోయినా పర్లేదు, మిగతాయి మీరు బీటెక్ అయినా పర్లేదు. సో ఈ సర్టిఫికేట్స్ తోని మీరు అంబర్పేటలో ఉన్న మనకు ఆన్లైన్ కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్ళి మీరు సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేసి అప్పుడు వాళ్ళు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ కావచ్చు అవి ఎంటర్ చేసి వాళ్ళైతే యాక్సెప్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో 100% చేశారని చెప్పాను, కాకపోతే ఇది ఒక ఛాన్స్ ఉంది. సో హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు వెంటనే రేపు వెళ్ళండి. వేరే డిస్ట్రిక్ట్స్ లో ఉన్న వాళ్ళు ఈ రోజు నైట్ వరకు మీరు చూడండి. సో లాస్ట్ డేట్ 31st లోపు కూడా మీ స్టేటస్ అట్లనే ఉంది. ఏమైనా సర్టిఫికేట్స్ వల్ల పెండింగ్ లో ఉంటే రేపు ఆర్ ఎల్లుండి మీరు హైదరాబాద్కి రండి. సో ఇది ఒక్క మెయిన్ పాయింట్. సో వెళ్ళే వాళ్ళు వెళ్ళండి, వెళ్ళని వాళ్ళు మీరు చెక్ చేస్తూ ఉండండి. యాక్సెప్ట్ చేస్తే ఓకే, ఆన్లైన్లో యాక్సెప్ట్ చేయకపోతే phase 1 లో మీరు నాట్ ఎలిజిబుల్. మళ్ళీ phase 2 లో కూడా సేమ్ ఇష్యూ అవుతుంది. సో ఆ ఇష్యూ రావద్దంటే మీరు వచ్చే వాళ్ళు రండి, పక్కా రండి అంటలేను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే సర్టిఫికేట్స్ తో వచ్చి మన అంబర్పేటలో ఉన్న ఈ ఆన్లైన్ కౌన్సిలింగ్ సెంటర్కి వచ్చి మీరైతే సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళు ఏదో ఒక సొల్యూషన్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే మనకు హెల్ప్ డెస్క్ లో కూడా వాళ్ళు ఫోన్ అయితే లిఫ్ట్ అయ్యారు. ఈమెయిల్ సర్వీస్ ద్వారా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఈమెయిల్ సర్వీస్ ద్వారా వాళ్ళకు మెసేజ్ చేయొచ్చు, కాకపోతే యాక్సెప్ట్ చేయరు. సో ఇక్కడికి వచ్చి చేసుకుంటే బాగుంటుంది. సో ఇవి ఇంపార్టెంట్. సో మీకు యాజ్ పర్ షెడ్యూల్ డేట్స్ ఇంక్రీజ్ చేయకపోతే ఇవే డేట్స్, సపోజ్ మళ్ళీ రిజిస్ట్రేషన్ డేట్స్ కావచ్చు అవి ఇంక్రీజ్ చేస్తే నేను అప్డేట్ చేస్తా, వెబ్సైట్ లోనే అప్డేట్ చేస్తారు అవన్నీ. సో రెగ్యులర్ గా చూడండి. సో ఇక్కడ డిస్ప్లే లిస్ట్ వచ్చేసి 2 ఆగస్ట్. డిస్ప్లే లిస్ట్ అంటే ఏముండదు, ఒక లింక్ ఇస్తారు, ఆ లింక్ లో హాల్ టికెట్ నెంబర్ ఇస్తే యూఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్ వస్తుంది. అలా వచ్చిన వాళ్ళందరూ ఎలిజిబుల్. ఆల్రెడీ మీకు ఏదైతే లాగిన్ ఐడి ఇచ్చారో దాని ద్వారా మీకు యూఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్ వచ్చిన వాళ్ళు ఎలిజిబులే. అండ్ కొంతమంది ఇంకా మాకు ఇంకా రాలేదు, ఏమన్నా ప్రాబ్లం ఉందా అని అడుగుతున్నారు. 31st వరకు అందరి చెక్ చేస్తారు, కొద్దిగా వెయిట్ చేయండి, 1 day or 2 days వెయిట్ చేయండి. అండ్ వెల్ఫేర్ ఆఫీసర్ SC ST BC కావచ్చు వాళ్ళు కూడా చెక్ చేస్తారు, కొద్దిగా వెయిట్ చేయండి. సో 2nd వరకు మీకు ఈ స్టేటస్ చెక్ చేస్తూ ఉంటారు కాబట్టి చాలా మంది ఉంటారు. సో అందరికి చూడాలంటే టైం టేకింగ్ కాబట్టి సో కొద్దిగా వెయిట్ చేయండి. సో వెబ్ ఆప్షన్ వచ్చేసి 4th 5th ఆగస్ట్. వెబ్ ఆప్షన్స్ ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మాత్రం పెట్టుకోవాలి. సో వెబ్ ఆప్షన్స్ గురించి అప్కమింగ్ వీడియోస్ చెప్తాను. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.